ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్. మరలా మనం అధ్యయనం ధ్యానించడానికి వచ్చాం. సో వెల్కమ్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. ఎక్స్ప్లెనేషన్ వివరణ చూద్దాం. జెనసిస్ చాప్టర్ 4 ఆదికాండం 4వ అధ్యాయం. ఇక్కడ అంతా మనకు తెలుసు ఏం రాయబడింది, ఈ అధ్యాయంలో ఏం రాయబడింది, ఎవరెవరు ఉన్నారు, ఏం విషయాలు రాయబడ్డాయి, దాని యొక్క ఉద్దేశం ఏమిటి, ఎన్ని వచనాలు ఉన్నాయి అనేది మనం చూస్తాం. ఇది మన కొటేషన్, రీడ్ ద బైబిల్ ఎవ్రీడే, ప్రతిరోజు వాక్యం చదవండి. ఇది మన పిక్చర్. ఆదికాండం 4వ అధ్యాయంలో ఇప్పుడు ఏం రాయబడిందో మనం చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. కయీను, హేబేలు వీళ్ళిద్దరి గురించి రాయబడింది చూద్దాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడాడు, అంటే వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది. వాళ్ళిద్దరు కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని సంతోషపడింది. ఇక్కడ చూడండి, మొట్టమొదటి గర్భం ద్వారా పుట్టిన వ్యక్తి ఎవరంటే కయీను. అందుకనే అవ్వ చాలా సంతోషపడి నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని గొప్పగా చెప్పుకుందనమాట. నెక్స్ట్ వర్షన్. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. తర్వాత ఇంకొక కుమారుడు పుట్టాడు, అతనికి హేబేలు అని పేరు పెట్టాడు. ఈ హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరిచేవాడు, అంటే వ్యవసాయం చేసేవాడు. కయీను ఎవరు? భూమిని సేద్యపరిచేవాడు. హేబేలు గొర్రెల కాపరి. హేబేలు కయీను అన్నదమ్ములు. ఇందులో మొదటి వ్యక్తి కయీను, రెండో వ్యక్తి హేబేలు. నెక్స్ట్, కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ చేశాను. ఇక్కడ చూడండి, ఈ కయీను వ్యవసాయం చేసేవాడు కాబట్టి తనకు పండించిన పంటలో కొంత తీసుకొచ్చి యెహోవాకు అర్పణగా తెచ్చాడు. తర్వాత హేబేలు కూడా తన మందలో తులుచూలున పుట్టిన వాటిని, కొవ్విన వాటిని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఈ వచనంలో మనం చూసినట్లయితే హేబేలు కూడా తన గొర్రెల కాపరి కదా, తన మందలో అప్పటికప్పుడే, అంటే మొట్టమొదటిగా పుట్టిన ఒక కొవ్విన వాటిని, తులుచూలు పుట్టిన వాటిని, కొవ్విన వాటిని తెచ్చి యెహోవాకు అర్పణ చేశాడు. ఇక్కడ యెహోవా అంటే దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. అంటే యెహోవా హేబేలు అర్పణను లక్ష్యపెట్టాడు, అంటే స్వీకరించాడు, అంగీకరించాడు. నెక్స్ట్, కయీనును అతని అర్పణను ఆయన అంటే దేవుడు లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ఇక్కడ చూడండి, కయీను కొంత తీసుకొచ్చి యెహోవాకు అర్పణ చేశాడు. హేబేలు కూడా తన మందలో తులుచూలు పుట్టిన వాటిని, కొవ్విన వాటిని తెచ్చి అర్పణ చేశాడు. వీళ్ళిద్దరిలో దేవుడు కయీనును తిరస్కరించాడు, లక్ష్యపెట్టలేదు, అంగీకరించలేదు. హేబేలును అంగీకరించాడు. దాన్ని బట్టి ఏమైందంటే కయీనుకి మిక్కిలి కోపం వచ్చేసింది, రగిలిపోయాడు, అసూయ, గర్వం పుట్టింది తన తమ్ముడి మీద. అతడు వచ్చి తన ముఖము చిన్నపుచ్చుకున్నాడు, కోపంగా ఉన్నాడు. ఎందుకు అలా చేసిందంటే చెప్తున్నాడు దేవుడు. చూడండి, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖం చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండు. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదువు అని. ఇక్కడ దేవుడు కయీనుతో ఏమంటున్నాడంటే, నీవు కోపం ఎందుకు పడుతున్నావు? నువ్వు ఎందుకు అసూయపడుతున్నావు? ఎందుకు ముఖం చిన్నపుచ్చుకున్నావు? మంచి క్రియ చేస్తే నీకు మంచి ఎదురవుతుంది, నువ్వు తలెత్తుకొని జీవిస్తావు. సత్క్రియ, మంచి క్రియలు చేయకపోతే నీ పక్కనే పాపం పొంచి ఉంటుంది. ఆ పాపం నీకు వాంఛ కలిగిస్తుంది, అంటే ఆ వాంఛ కలిగి గొడవ పెడుతుంది. దానిని నువ్వు ఏలుతావు, అప్పుడు పాపం చేయడానికి నువ్వు పూనుకుంటావు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ కయీను తనకున్న దాంట్లో కొంత మాత్రమే దేవుని తీసుకొచ్చాడు. హేబేలు తన మందలో తులుచూలు పుట్టిన, అంటే అప్పటికప్పుడే పుట్టిన మేకపిల్లల్ని, గొర్రె పిల్లల్ని, తర్వాత కొవ్విన వాటిని, మంచిదైన వాటిని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. కొవ్విన వాటిని అంటే ఆరోగ్యంగా ఉన్నది, బలంగా ఉన్నది. తులుచూలు పుట్టిన వాటిని దేవుడికి అర్పించాడు కాబట్టి దేవుడు హేబేల్ని అంగీకరించాడు. కయీను కొంత మాత్రమే తీసుకొచ్చాడు కాబట్టి కయీన్ని దేవుడు అంగీకరించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే కయీనుతో, నువ్వు మంచి క్రియలు చేస్తే మంచి ఫలాన్ని నువ్వు కోస్తావు. నువ్వు మంచి క్రియలు చేయకపోతే నీ దగ్గరే పాపం పొంచి ఉంటుంది. ఆ పాపాన్ని నీకు వాంఛ కలిగిస్తుంది, అది నిన్ను ఏలుతుంది అని దేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. చూడండి, ఎప్పుడైతే దేవుడు కయీను అర్పణను అంగీకరించలేదు, కయీనుకి తన తమ్ముడైన హేబేలు మీద కోపం వచ్చేసింది, అసూయ పుట్టింది, గర్వం పుట్టింది. అప్పుడు హేబేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు పొలంలో ఉన్నారు. పొలంలో ఒంటరిగా హేబేలు ఉన్నాడు. అప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. ఎలాగోలా చంపేశాడు, దేని మీదో రాయితో ఏదో దాంతో కొట్టి చంపేశాడు. ఇక్కడ ఎలా చంపబడింది అనేది రాయబడలేదు, కానీ మొత్తానికైతే కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపేసినట్టు ఇక్కడ వాక్యం చెప్తుంది. నెక్స్ట్ వచనం చూద్దాం. యెహోవా, ఈ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అని. అప్పుడు కయీను దగ్గరికి దేవుడు వచ్చి, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడిగాడు. అప్పుడు కయీను ఏమంటున్నాడంటే, నాకు తెలియదు ప్రభువా, నా తమ్మునికి నేనేమన్నా కావాల్సిన వాడా, వాడైనా కావాల్సిన వాడా అని దేవునికి సమాధానంగా చెప్పినట్టుగా మనం ఈ వాక్యంలో చూస్తాం.
నెక్స్ట్ వచనం, అప్పుడు ఆయన అంటే దేవుడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవుణ్ణి మనం మోసం చేయలేం. దేవుణ్ణి మనం మోసం చేయలేం. దేవుని సన్నిధిని తప్పించుకోలేము. దేవుడు ఎక్కడైనా ఉంటాడు. సో దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి దేవుణ్ణి మనం మోసం చేయలేం. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు ఏం చేసావయ్యా? నీ తమ్ముని రక్తం చూసినవా? నువ్వు చంపిన నీ తమ్ముని రక్తము స్వరం, రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది, వేడుకుంటుంది. ఆ రక్తం నా దగ్గరకు వచ్చి వేడుకుంటుంది. నువ్వు చంపేసినావు, నీ తమ్ముడిని నువ్వు చంపేసిన ఆ రక్తం నా దగ్గరకు వచ్చి చెప్పింది, నువ్వెందుకు ఈ పని చేశావు? నువ్వెందుకు ఇలాంటి నరహత్య చేశావు అని దేవుడు కయ్యన్ని అడుగుతున్నాడు. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి ఈ నేల మీద నుండకుండా నువ్వు శపింపబడిన వాడవు. అప్పుడు దేవుడు కయ్యని దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు, నీ తమ్ముని రక్తమును చూచిన ఈ నేల శపించబడింది నీ మూలముగా. నీ తమ్ముని రక్తాన్ని చూచిన ఈ నేల శపించబడింది. నువ్వు శపింపబడిన వాడవు. ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడతావు అని దేవుడు చెప్తున్నాడు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువు అని. ఇంకా దేవుడు అంటున్నాడు అంటే, నువ్వు నేలను సేద్యపరిచేవాడు కదా, నువ్వు వ్యవసాయం చేసేవాడు కదా, ఎక్కడైతే నువ్వు వ్యవసాయం చేస్తావో ఆ నేల అనేది నీకు సారం ఇవ్వదు, అంటే సారవంతంగా ఉండదు. సారవంతంగా ఎప్పుడైతే ఉండదో అతను పండించే పంట మంచిగా పండదు, దిగుబడి రాదు. అప్పుడు అతనికి ఏం కలుగుతుంది? దిగులు కలుగుతుంది. దిగులు కలిగి అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్తాడు. అక్కడ నేల కూడా సారవంతం ఇవ్వదు. అలా ఆ మనిషి దేశదిమ్మరై తిరుగుతూ 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 ఉంటావు అని గొప్ప శాపం కయ్యని మీదకి వచ్చినట్టుగా దేవుడు చెప్తున్నాడు. సో అందుకు కయ్యం, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. సో అతనికి అదే ఒప్పుకుంటున్నాడు, అమ్మో ఇంత గొప్ప శిక్ష నేను భరించలేను. నా దోష శిక్ష చాలా గొప్పది. ఎందుకంటే నేను పండించే పంట నాకు చేతికి రాదు. నేను దేశ దిమ్మరినై తిరిగి నశించిపోతాను. అయ్యో ఈ గొప్ప శిక్ష నాకున్నది అని బాగా వేదనకి గురైనట్టుగా మనం చూస్తాం. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పొడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అని. అతను ఇంకా తట్టుకోలేక, ఇదిగో ప్రభువా, ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టావు, నీ సన్నిధికి రాకుండా నన్ను వెలివేసావు. దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఇంకా నేను ఉంటాను, దేశ దిమ్మరిగా నేను ఉంటాను. కావున ఆ దోష శిక్షని భరించలేను. కావున ఎవరైతే నన్ను ఫస్ట్ కనుక్కుంటాడో, మొదటిగా నన్ను కనుక్కుంటాడో వాడు నన్ను చంపితే బాగుండును అని యెహోవాతో ఈ కయీను అన్నాడు. నెక్స్ట్, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగును అనెను. మరి ఎవడైనను కయీనును కనుగొని అతని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. సో దేవుడు కయీను చంపాలని ఉద్దేశం కాదు, జస్ట్ కయీనును శపించాడంతే. అతన్ని చంపడం దేవుని ఉద్దేశం కాదు. కాబట్టి ఎవడైనా కయీనును చంపితే అతని మీదకి 7 వంతులు అంటే 7 రెట్లు శ్రమలు కలుగుతుంది. ఇప్పుడు కయీనికి ఒక శ్రమ కలిగిందిగా, శపించబడ్డాడు కదా, దేశదిమ్మరి తిరుగుతూ ఉన్నాడు కదా, అలాంటి శిక్షనే 7 రెట్లు కలుగుతుంది ఎవడైతే కయీను చంపుతాడో. అందుకని దేవుడు ఆయన చంపకుండా ఒక గుర్తు వేశాడు. సో నెక్స్ట్, అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండే. ఇంకా అప్పటి నుంచి కయ్యను అక్కడ నుండి వెళ్ళాడు కదా, దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయాడు. ఎందుకంటే పాపం చేశాడు కాబట్టి, నరహత్య చేశాడు కాబట్టి. బయలుదేరి వెళ్ళి ఏదేను తోటకు తూర్పు దిక్కున నోదు దేశంలో నివసించాడు. ఇక ఏ దేశమో? నోదు దేశం, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ ఉంది? ఏదేనుకు తూర్పునుంది. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకును పేరు పెట్టాను. సో ఇక ఆయన నోదు దేశంలో ఉన్నాడు కదా, సో అతనికి మ్యారేజ్ అయింది. వాళ్ళకి ఒక వాళ్ళకి కొడుకు పుట్టాడు. ఆయన పేరు ఏంటంటే హనోకు. అతని పేరేంటి? హనోకు. ఇది హనోకు. ఈ హనోకు పేరు మీదనే ఒక ఊరు కట్టించాడు. ఆ ఊరు పేరు ఏంటంటే హనోకు అని పేరు పెట్టాడు. ఆ ఊరికి హనోకు అని పేరు పెట్టాడు కయ్యను. అది మనం వచనంలో చూస్తాం. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయేలును కనెను. మహూయేలు మధుషాయేలును కనెను. మధుషాయేలు లెమెకును కనెను. సో ఇక్కడ మనం కయ్యను యొక్క వంశావళి చూస్తాం. కయ్యను సంతతి. కయ్యనుకి ఎవరెవరు పుట్టారు? ఫస్ట్ కయ్యను పుట్టింది ఎవరు? హనోకు. ఈ హనోకు అనే పేరు మీదనే ఊరు కట్టించాడు. ఇది ఎక్కడ నివసించాడు కయ్యను? ఏదేనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశంలో కాపురం ఉన్నప్పుడు అతనికి పుట్టిన మొదటి వ్యక్తి హనోకు. అతని పేరు మీదనే ఊరు కట్టించాడు. హనోకు ఈరాదు పుట్టాడు. ఈరాదుకు మహూయేలు పుట్టాడు. మహూయేలును కన్నాడు. మహూయేలు మధుషాయేలును కన్నాడు. మధుషాయేలు లెమెకును కన్నాడు. సో ఇది మనం చూస్తాం. నెక్స్ట్ చూద్దాం. ఇది కయ్యను సంతతి. కయ్యనుకి ఎవరెవరు పుట్టారని మనం చూస్తున్నాం. లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండో దాని పేరు శిల. సో లెమెకు 2 స్త్రీలు పెళ్లి చేసుకున్నాడు. అంటే 2 పెళ్లి జరిగినాయి. అందులో ఒక దాని పేరు ఆదా, రెండో దాని పేరు శిల. ఎందుకు 2 పెళ్లి జరిగినాయి, ఎందుకు బైబిల్లో ఉన్నది అనేది ఆలోచించే అవసరం లేదు. ఆ రోజులు అట్లా జరిగాయి. ఎందుకు జరిగింది భవిష్యత్తులో మనం డీప్గా నేర్చుకుందాం. సో ఇంతవరకు ఏముందో తెలుసుకోండి.
జస్ట్ తెలుసుకోండి, అది డౌట్ ఉంటే నోట్ చేసుకోండి అంతే. సో నెక్స్ట్ ఆదా యాబాలును కనెను. అతడు పశువుల గలవాడే గుడారంలో నివసించే వారికి మూలపురుషుడు. సో చూడండి, ఇప్పుడు పశువులు కలిగి గుడారంలో నివసించే వారికి మూలపురుషుడు ఎవరంట? యాబాలు. ఈ యాబాలు ఎవరి కుమారుడు? ఆదా కుమారుడు. ఆదా ఎవరు? ఒక స్త్రీ. ఆదా యొక్క భర్త ఎవరు? లెమెకు. లెమెకు ఎవరు కన్నాడు? మెతూషేలును కన్నాడు. అలా అలా చూస్తే ఇది కయ్యూను. లెమెకు కయ్యూను సంతతి. కయ్యూను ఎవరు? ఆదాము కుమారుడు. అలా మనకి ఒక వంశావళి అనేది మనం చూడవచ్చు. నెక్స్ట్ ఆదా ఎవరు? యాబాను కన్నాడు. యాబాలు ఎవరు? యాబాలు అనేది గుర్తుపెట్టుకోండి. యాబాలు ఎవరు? ఇప్పుడు పశువులు కలిగి గుడారంలో నివసిస్తూ ఉంటారు కదా! ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళ్తూ ఉంటారు. ఇంకొకరి నుండి ఇంకొక ఊరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా దేశదిమ్మరులే. ఆ సంతానం కయ్యని సంతానం, కయ్యానికి వచ్చిన శాపం అదే కదా! పశువులు ఒక పెంటలో ఉంటారు. ఆ పెంట మొత్తం, ఆ గూడ మొత్తం చూసుకొని మరొక పెంటకి వెళ్ళిపోతూ ఉంటారు. పెంట అంటే ఒక ఊరు. సో అలా గుడారంలో నివసించే పశువుల కాపలకు మూల పురుషుడు యాబాలు అని గుర్తుపెట్టుకోండి. అతని సహోదరుని పేరు యాబాలు. యూబాలు. అది యాబాలు, ఇది యూబాలు. అతనికి సహోదరుడున్నాడు యూబాలు. ఇతడు సితారను, సానికను వాడుక చేయు వారందరికీ మూలపురుషుడు. యూబాలు ఎవరు? సితార, సానిక వాడుక చేయు వారందరికీ మూలపురుషుడు. అంటే సంగీతానికి సంబంధించిన సితారను, సానికను వాడుక చేయవాడు అంటే వాడడంలో, నేర్పించడంలో, ఉపయోగించడంలో నేర్పరి మూలపురుషుడు ఎవరంటే యూబాలు. యూబాలు, యాబాలు గుర్తుపెట్టుకోండి. యా అంటే పశువులు, యూ అంటే సితార సానిక, అంటే యూబాలు అంటే సితార సానికను వాడుక చేయవని మూలపురుషుడు. అంటే సంగీతానికి సంబంధించిన దానిలో మూలపురుషుడు అంటే యూబాలు. అది గుర్తుపెట్టుకోవాలి. మరియు సిల్ల తుబల్కాయును కనెను. సిల్ల ఇది యాబాలు, యూబాలు ఈ ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరూ ఎవరికి పుట్టారంటే ఆదాకి పుట్టారు. ఒక స్త్రీకి. లెమెకు ఇద్దరు స్త్రీలు కదా! ఈ లెమెకు పుట్టిన ఒక స్త్రీ ఆదా. ఆదాకు పుట్టిన వాళ్ళు యాబాలు, యూబాలు. అలాగే సిల్ల అనే ఒక స్త్రీ ఉంది. ఈ సిల్లకు పుట్టిన వాళ్ళు చూద్దాం. తూ తుబల్కాయును అతడు పదును గల రాగి పనిముట్లు, ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. సో చూడండి, ఇప్పుడు రాగి పనిముట్లు ఉన్నాయి, ఇనుప పనిముట్లు ఉన్నాయి. వాటన్నిటిని చేయడానికి మూలపురుషుడు ఎవరంటే తూబల్కాయును. అంటే రాగి పలకలుగా ఉంటే పనిముట్లు మంచిగా వస్తాయి అని గుర్తుపెట్టుకోవడానికి, జస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాగి పనిముట్లు మీకు కనబడింది అనుకో, దానికి మూలపురుషుడు ఉన్నాడు. ఆయన తూబల్కాయును. ఈయన కయ్యూను సంతతి. సిల్లా కదా! లెమకు కొడుకే కదా ఆయన తుబల్కా అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు వీళ్ళు అక్కడి నుంచి వచ్చారా అనేది మనం తెలుసుకోవాలి. తుబల్కాయును సహోదరి పేరు నయమా. ఈ తూబల్కాయును అనే సహోదరి ఉన్నారు. సహోదరి అంటే అమ్మాయి పేరు నయమా, అంటే అన్న చెల్లెలు అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. లెమకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్ల, నా పలుకు వినుడి, అంటే నా మాట వినండి. తన ఇద్దరిని తన దగ్గరికి పిలుచుకొచ్చి నా మాట వినండి. లెమకు భార్యలారా, నా మాట ఆలకించండి అని చెప్తున్నాడు. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితే, అంటే ఒక వ్యక్తి లెమకును గాయపరిచాడట. సో గాయపరిచినందుకే అతను చంపేశాడు. నెక్స్ట్ చంపిన వ్యక్తి ఈయనే అనుకుంటా. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాడిని చంపితిని. నన్ను ఒక దెబ్బ కొట్టాడు ఒకడు, ఒక పడుచువాడు నన్ను దెబ్బ కొట్టాడు, నన్ను కొట్టాడు, నాకు గొడవ అయింది, అందుకని అతను చంపేశాను అని లెమకు తన భార్యను దగ్గరికి పిలుచుకొచ్చి చెప్తా ఉన్నాడు. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించినని అనుకుని అతనికి షేతు అని పేరు పెట్టాడు. సో ఆదాము మరల తన భార్యను కూడాడు. అప్పుడు అవ్వకి ఒక కుమారుడు పుట్టాడు. కయ్యను చంపబడ్డాడు. అంటే కయ్యను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం ఇచ్చాడు. అంటే కయ్యను హేబేలుని చంపేశాడు కదా! ఆ హేబేలుకు ప్రతిగానే దేవుడు మరొక సంతానాన్ని నాకు ఇచ్చాడు అని అప్పుడు అతనికి ఏం పేరు పెట్టారంటే షేతు అని పేరు పెట్టాడు. షేతు అంటే హేబేలుకు ప్రతిగా పుట్టినవాడెవడు? షేతు అని మనం గుర్తుపెట్టుకోవాలి. షేతు ఎవరు? హేబేలుకు ప్రతిగా పుట్టినవాడు షేతు. మరి షేతునుకు కూడా కుమారుడు పుట్టాడు. షేతునికి కూడా ఒక కుమారుడు, అంటే అతను పెద్దయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, అతనికి కుమారుడు పుట్టాడు. అతనికి ఎనోషును అని పేరు పెట్టాడు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైంది. సో ఎవరి కాలంలో దేవుని పేరిట ప్రార్థన చేయడం ప్రారంభమైంది అంటే ఎనోషు కాలంలో. ఎనోషు ఎవరు? షేతు యొక్క కొడుకు. షేతు ఎవరు? హేబేలుకు ప్రతిగా పుట్టిన వ్యక్తి. అంటే కయ్యను చంపిన హేబేలుకు ప్రతిగా పుట్టిన వ్యక్తే ఈ షేతు. మరలా ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు పుట్టిన వ్యక్తే షేతు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎనోషు కాలంలోనే దేవుని పేరిట, యెహోవా నామం పేరిట ప్రార్థన చేయట ప్రారంభమైంది అనేది మనం చూస్తాం ఫ్రెండ్స్. సో షేతు మరియు ఎనోషు అనే వారి గురించి మనం చూసాం. షేతు ఎవరు? ఎనోషు ఎవరు? షేతు ఎవరు? హేబేలుకు ప్రతిగా పుట్టిన వ్యక్తి. ఎనోషు ఎవరు? ఈ ఎనోషు కాలంలో షేతు ఎనోషుని కన్నాడు. ఈ ఎనోషు కాలంలోనే యెహోవా నామం పేరిట మనకి ప్రార్థన ప్రారంభమైంది. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పల్ మెసేజ్ టు ది వరల్డ్. సో ఇది ఫ్రెండ్స్ మనం చూసాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఇది మనం ఫ్రెండ్స్ చూసాం.
మరొక రోజు మరొక అధ్యాయంతో మరొక రోజు కలుసుకుందాం. సో, ఈ అధ్యాయం చదవండి ఒకసారి. ఒకసారి వింటూ బైబిల్ పక్కన పెట్టుకొని చదువుకుంటూ వెళ్ళండి. వచనం ప్రకారంగా. అర్థం కాని విషయాలు నోట్ చేసుకోండి. హ్మ్. దేవుడిని అడగండి.